నమస్తే అండి. చాలామందికి చిన్నప్పటి నుంచి సుఖంగా బతుకుంటారు కాబట్టి కొన్ని రోజులకి కష్టాలు వచ్చినాయి అనుకో, ఆ కష్టాలు వచ్చినప్పుడు చాలా కుంగిపోతారు. మాకు ఇంత కష్టం వచ్చింది, మా బ్రతుకు కూడా అనవసరం, మేము బతకలేము అంటుంటారు. అలా కష్టం వచ్చినప్పుడు మనము మనిషిగా ఆలోచించి ఒకసారి మనకన్నా చాలా కష్టాలు పడేవాళ్ళు ఉంటారండి. అలాంటప్పుడు ఒక్కసారి హాస్పిటల్కి దగ్గరికి వెళ్ళండి. కష్టము, మన కష్టం ఎంతో అక్కడ కష్టాలు పడేవాళ్ళు ఎంతో తెలిసిపోద్ది. ఒక్కొక్క పేషెంట్ని చూస్తే చాలా బాధేస్తుంది. ఎందుకంటే వాళ్ళు బతుకుతో పోరాడుతుంటారు. బతకాలని ఆశ ఉన్నా బతకరని కొంతమందికి ఇలా డాక్టర్లు చెప్పడం వల్ల చాలా బాధపడుతుంటారు. అయినా కొంతమంది బాధపడకుండా మనం ఇంతేనని సరిపెట్టుకుంటారు. అలాంటి వాళ్ళని చూస్తే మన బాధ చాలా చిన్నగా కనిపిస్తుందండి. అందుకని బాధ వచ్చినప్పుడు భరిస్తూ దాన్ని కష్టాన్ని కూడా మనం సుఖంలాగా తీసుకుంటే మనకి కష్టమే అనిపించదండి.